Okay. 1 minute. ఓకే చూడండి, కాస్ట్ సెంటర్ అకౌంటింగ్ కాన్సెప్ట్ నేను మీకు షీట్ ఒకటి ఫార్వర్డ్ చేస్తాను చూడండి. ఐ మీన్ కాపీ పేస్ట్ చేస్తున్నాను. అండ్ ప్రాఫిట్ సెంటర్ అకౌంటింగ్. చూడండి, ప్రాఫిట్ సెంటర్ అకౌంటింగ్. సో ప్రాఫిట్ సెంటర్ అకౌంటింగ్ చేద్దాం. సో ప్రాఫిట్ సెంటర్ అకౌంటింగ్ కంట్రోల్ ఏరియా అనేది హైయెస్ట్ హైరార్కీ అవుతుందండి సిఓలో. తెలుసు కదా. ఎఫ్ఐలో ఏంటి? ఎఫ్ఐలో కంపెనీ కోడ్ హైయెస్ట్ హైరార్కీ. సిఓలో ఏమవుతుంది? కంట్రోలింగ్ ఏరియా ఇది హైయెస్ట్ హైరార్కీ అవుతుంది సిఓలో. ఓకేనా? ఆల్ సిఓ ఆబ్జెక్టివ్స్ డైరెక్ట్లీ ఆర్ ఇండైరెక్ట్లీ లింక్డ్ విత్ ది కంట్రోలింగ్ ఏరియా. సో డైరెక్ట్ కావచ్చు, ఇండైరెక్ట్ కావచ్చు. సో ఆల్ సిఓ ఆబ్జెక్టివ్స్ అంటే సిఓ కాన్ఫిగరేషన్స్ అన్ని కూడా కంపెనీ కోడ్కి అసైన్ చేస్తాం అనమాట. నెక్స్ట్, వై వీ వాంట్ టు క్రియేట్ ది కంట్రోలింగ్ ఏరియా. కంట్రోలింగ్ ఏరియాని ఎందుకు క్రియేట్ చేయాలి? వై వీఆర్ క్రియేటింగ్ కంట్రోలింగ్ ఏరియా. కంట్రోలింగ్ ఏరియా ఎందుకు క్రియేట్ చేయాలి? వై వీ వాంట్ టు క్రియేట్ ది కంట్రోలింగ్ ఏరియా. ఎందుకు క్రియేట్ చేస్తాము? వీఆర్ creating controlling area for profit center accounting. కంట్రోలింగ్ ఏరియా ఫర్ ప్రాఫిట్ సెంటర్ అకౌంటింగ్. యాక్చువల్లీ ఎందుకు ఉపయోగపడుతుందంటే కంట్రోలింగ్ ఏరియా అనేది మనకి ప్రాఫిట్స్ అంటే ఎంత వచ్చినాయి అనేది, లేదంటే అన్నెసరీ కాస్ట్ని అన్నెసరీ అయ్యేటటువంటి ఖర్చులు ఇవన్నీ తగ్గించుకోవడానికి మనకు సిఓ అనేది ఉపయోగపడుతుంది. ఎఫ్ఐ అంటే ఎక్స్టర్నల్ రిపోర్టింగ్, సిఓ అంతా కూడా కంట్రోలింగ్, ఇంటర్నల్ రిపోర్టింగ్, డెసిషన్ మేకింగ్, అన్నెసరీ కాస్ట్ ని కంట్రోల్ చేయడానికి సిఓ అనేది ఉపయోగపడుతుంది. ఓకేనా? సో మేజర్గా కంట్రోలింగ్ ఏరియా ఎందుకు ఉపయోగపడుతుంది అంటే ప్రాఫిట్ సెంటర్ అకౌంటింగ్. సెంటర్ అంటే డిపార్ట్మెంట్ అనుకోవచ్చు, ఏదైనా ప్రాఫిట్ సెంటర్ అకౌంటింగ్ పర్పస్ మనకి ఈ కంట్రోలింగ్ ఏరియా అనేది ఉపయోగపడుతుంది. నెక్స్ట్ చూడండి, వాట్ ఈస్ ది ఫైనల్ ఆబ్జెక్టివ్ ఆఫ్ కంట్రోలింగ్, వాట్ ఈస్ ది ఫైనల్ ఆబ్జెక్టివ్ ఆఫ్ కంపెనీ కోడ్. Final objective of company code. Based on the company code, we will generate the financial statement. Profit and loss accounts, balance sheets, accounts ఇవన్నీ కూడా మనం కంపెనీ కోడ్ ని బేస్ గా చేసుకుని చేస్తాం. ఎందుకంటే కంపెనీ కోడ్ అనేది లీగల్ ఎంటిటీ కదా, గవర్నమెంట్ కి లీగల్ రిపోర్ట్ సబ్మిట్ చేస్తాం. అలాగే ప్రాఫిట్ సెంటర్ అడ్వాంటేజ్ ఏంటి? ప్రాఫిట్ సెంటర్ వైజ్ we will generate the financial statement reports for internal reporting purpose. What do you mean by profit center? అవి సెలెక్ట్ చేయండి. వాట్ ఈజ్ మీన్ బై ప్రాఫిట్ సెంటర్, అది కలర్ యాడ్ చేయండి. సో ప్రాఫిట్ సెంటర్స్ ఎందుకు క్రియేట్ చేస్తాము? ప్రాఫిట్ సెంటర్ వైజ్ జనరేట్ ది ఫైనాన్షియల్ స్టేట్మెంట్స్, రిపోర్టింగ్ ఫర్ ఇంటర్నల్ రిపోర్టింగ్ పర్పస్. దాని పర్పస్ ప్రాఫిట్ ఏరియా అంటే ప్రాఫిట్ సెంటర్ అనేది ఫైనాన్షియల్ స్టేట్మెంట్స్. ప్రాఫిట్ సెంటర్ వైజ్ we will generate the financial statement,
ఫైనాన్షియల్ స్టేట్మెంట్స్ రిపోర్ట్స్ ఫర్ ఇంటర్నల్ రిపోర్టింగ్ పర్పస్. ఇంటర్నల్ రిపోర్టింగ్ పర్పస్ మనకి ప్రాఫిట్ సెంటర్ అనేది ఉపయోగపడుతుంది. ఇంటర్నల్ రిపోర్టింగ్, ఎక్స్టర్నల్ కాదండి. మంత్లీ రిపోర్టింగ్, పర్చేజెస్, ఇయర్లీ రిపోర్టింగ్, పర్చేజెస్, వీటన్నిటి పర్పస్ మనకి ప్రాఫిట్ సెంటర్ అనేది ఉపయోగపడుతుంది. నెక్స్ట్ ఇంకా ప్రాఫిట్ సెంటర్ వల్ల అడ్వాంటేజ్ ఏంటి? వీ కెన్ క్రియేట్ ది ప్రాఫిట్ సెంటర్. ప్రాఫిట్ సెంటర్స్ మనం ఎలా క్రియేట్ చేయొచ్చు? సెగ్మెంట్ వైజ్ క్రియేట్ చేయొచ్చు. క్రింద ఏంటది లైన్ ఏదో కనిపిస్తుంది. కింద ఏంటండి ఏదో ఉంది, మన లైన్ కనిపిస్తుంది. ఏంటది? టైప్ మెసేజ్ ఇన్ రియల్ టైమ్ అని వస్తుంది. ఏంటది నారాజు? ఇదేంటిది? ఇక్కడ సార్ నాకేం ఇక్కడ వస్తుంది సార్, నాకేం కనిపించట్లేదు ఇక్కడ. నాకు కనిపిస్తుంది కదా. అవునా? అదే వ్యూ అవే ఉన్నాయి ఆప్షన్స్. ఏదో ఉంది చూడండి, ఏదో అప్లికేషన్ డౌన్లోడ్ చేసి ఇప్పుడు పోయింది. క్లియర్. ప్రాఫిట్ సెంటర్స్ ఎలా క్రియేట్ చేయొచ్చు? సెగ్మెంట్ వైజ్, బిజినెస్ ఏరియా వైజ్, ప్రోడక్ట్ వైజ్, డిపార్ట్మెంట్ వైజ్, ఇట్లా ప్రాఫిట్ సెంటర్స్ ని క్రియేట్ చేయొచ్చు. బేస్డ్ ఆన్ ది ప్రాఫిట్ సెంటర్ వీ కెన్ ట్రాక్ ది ఎక్స్పెన్సెస్, ఇన్కమ్స్, అసెట్, లయబిలిటీస్ అండ్ ఆల్. సో బేస్డ్ ఆన్ ది ప్రాఫిట్ సెంటర్ బేస్ గా చేసుకుని ఇన్కమ్స్ అండ్ ఎక్స్పెన్సెస్ ఇవన్నీ కూడా ఫైండ్ అవుట్ చేయొచ్చు. దాని పర్పస్ మనకి ఈ ప్రాఫిట్ సెంటర్ అనేది ఉపయోగపడుతుంది. అది నెక్స్ట్ ఇక్కడ టైప్ చేసుకోండి. ఫస్ట్ మెయింటైన్ కంట్రోలింగ్ ఏరియా టైప్ చేయండి. ఈరోజు ఎక్కువ టైం తీసుకోవట్లేదు, నాకు యాక్చువల్గా హాస్పిటల్ అపాయింట్మెంట్ ఉంది డాక్టర్ది. మెయింటైన్ కంట్రోలింగ్ ఏరియా OKKP. కాన్ఫిగరేషన్స్ OKKP కోడ్. OKKP కంటిన్యూ చేయండి. ఇక్కడ ఏమైనా వచ్చింది? నివెంట్రీకి వెళ్ళండి. కంట్రోల్ ఏరియా క్రియేట్ చేద్దాము. కంట్రోలింగ్ ఏరియా నేమ్ ఇవ్వండి. మీ 99CA 99తో స్టార్ట్ చేస్తున్నాం కదా. CA అంటే కంట్రోలింగ్ ఏరియా. 99CA కింద డిస్క్రిప్షన్ ఇవ్వండి. కంట్రోలింగ్ ఏరియా అండ్ మీ కంపెనీ కోడ్ ఇవ్వండి. నెక్స్ట్ కంట్రోలింగ్ నెక్స్ట్ కంపెనీ కోడ్ డ్రాప్ డౌన్ చేయండి. అది ఇప్పుడు ఏముంది? క్రాస్ కంపెనీ కోడ్ కాస్ట్ అకౌంటింగ్. సెకండ్ వన్ తీసుకో, ఫస్ట్ వన్ తీసుకున్నా, సారీ. క్రాస్ కంపెనీ కోడ్ కాస్ట్ అకౌంటింగ్ తీసుకోండి. అంతే, కాస్ట్ అకౌంటింగ్. ఓకే. నెక్స్ట్ కింద కంపెనీ కరెన్సీ టైప్ కదా, 10 ఇవ్వని చెప్తాను. అది కాదు, 10 ఇవ్వాలి. మన కంపెనీ కోడ్ కరెన్సీ ఏంటి? 10 కదా. 10 ఇవ్వండి. కరెన్సీ INR. కరెన్సీ INR. నెక్స్ట్ మీ ఆపరేటివ్ చార్ట్ ఆఫ్ అకౌంట్ ఏంటి? 99 OCనా? మీ ఆపరేటివ్ చార్ట్ ఆఫ్ అకౌంట్ ఇవ్వాలి. ఫిజికల్ ఇయర్ వేరియంట్ ఏమి ఇచ్చారు? 93. నెక్స్ట్ స్టాండర్డ్ హైరార్కీ మీ కంపెనీ కోడ్ ఇవ్వండి. లేదంటే మేము ఓపెన్ చేద్దాం. 99CA ఇవ్వండి. అలాగా 99CA _COST 99CA _COST ఇచ్చారు కదా. మనం కంట్రోలింగ్ ఏరియా క్రియేట్ చేస్తున్నాం. ఈసీసీలో చేసామండి, సేమ్ ప్రాసెస్.
సేవ్ చేయండి. ఎస్ అనండి. కంటిన్యూ చేయండి. ఇప్పుడు గ్రీన్ మెసేజెస్ ఉన్నాయి కదా, ఇవి ఓన్లీ డెమో సర్వర్స్ లోనే వస్తాయి, రియల్ టైమ్ సర్వర్స్ లో కనిపించదు. సేవ్ చేయండి, మళ్ళీ వెయిట్ చేయండి. సేవ్ అవ్వట్లేదు ఏంటి? పని చేయండి, ఇక్కడ అవ్వట్లేదు కదా. అసైన్మెంట్ ఆఫ్ కంపెనీ కోడ్ లోకి వెళ్ళండి. అసైన్మెంట్ ఆఫ్ కంపెనీ కోడ్ లెఫ్ట్ సైడ్ చూడండి. అక్కడే ఎక్కడికి వెళ్ళారు మీరు? క్లోజ్ చేయొద్దండి, ఉంచండి అట్లా. డేటా ఆల్రెడీ సేవ్. ఓకే ఫైన్, క్లోజ్ చేయండి. అసైన్మెంట్ ఆఫ్ కంపెనీ కోడ్. వెయిట్ కంటిన్యూ చేశారు. వెయిట్. ఇక్కడ చూడండి, క్రాస్ కంపెనీ కోడ్. క్రాస్ చూడండి, ఇక్కడ ఏం తీసుకున్నాము? క్రాస్ కంపెనీ కోడ్ కాస్ట్ అకౌంటింగ్ అని తీసుకున్నాం. సో ఇది తీసుకుంటే అడ్వాంటేజ్ ఏంటంటే, ఈ కంట్రోలింగ్ ఏరియా ఒకే కంపెనీ కోడ్ అని అర్థం. అంటే ఒకే కంపెనీ కోడ్కి అసైన్ అవుతుంది, ఒకే కంపెనీ కోడ్కి అసైన్ చేస్తున్నాం ఈ కంట్రోలింగ్ ఏరియా. అలా కాకుండా సెకండ్ వన్ తీసుకున్నాం అనుకోండి, సెకండ్ వన్ ఓపెన్ చేయండి. ఫస్ట్ వన్ కంట్రోలింగ్ ఏరియా సేమ్ యాజ్ కంపెనీ కోడ్ అంటే, ఈ కంపెనీ కోడ్ని అంటే ఈ కంట్రోలింగ్ ఏరియాని వన్ మోర్ కంపెనీ కూడా అసైన్ చేయొచ్చు, 2 కంపెనీ కోడ్స్కి అసైన్ చేయొచ్చు. సో సెకండ్ వన్ తీసుకుంటే మీనింగ్ ఏంటి? ఈ కంట్రోలింగ్ ఏరియా ఒకే కంపెనీ కోడ్కి మాత్రమే అని అర్థం. నెక్స్ట్ అసైన్మెంట్ ఆఫ్ కంపెనీ కోడ్ పైనే ఉంది, అక్కడే ఉంది, లెఫ్ట్ సైడ్. అసైన్మెంట్ ఆఫ్ కంపెనీ కోడ్. మీ కంపెనీ కోడ్కి నివేదికకి వెళ్ళండి. మీ కంపెనీ కోడ్ ఏంటి? AM99. ఎంటర్, సేవ్. ఓకేనా? నెక్స్ట్ యాక్టివేట్ కాంపోనెంట్స్ కంట్రోలింగ్ ఇండికేటర్స్ వెళ్ళండి. లెఫ్ట్ సైడ్ సేవ్ అవ్వలేదా? వెయిట్ చేయండి. డాక్యుమెంట్ లోడ్ అవుతుంది. S4 HANAలో ఇలాగే ఉంటుంది, చాలా స్లో ఉంటుంది సర్వర్. వెయిట్ చేయండి నారాజ్, ఉంచండి, అట్లానే ఉంచండి. ఒక 2 minutes సార్, నెట్ ఏదో ఆగిపోయినట్టు చూస్తున్నా. నెట్ ఆగలేదు, S4 HANA అంతేనండి. మీరు వెయిట్ చేయండి, ఆగలేదు, మీరు వెయిట్ చేయండి, చెప్తాను. అలాగే ఉండండి. S4 HANA అలానే ఉంటుంది, వెయిట్ చేయండి. మీ వాయిస్ వినిపిస్తుంది కదా నాకు. సర్వర్ ఓపెన్ చేయండి. చూసారా? కంటిన్యూ చేయండి, అయిపోయింది, సేవ్ అయింది. S4 HANA చాలా స్లో ఉంటుంది, ECC లా కాదు. డెమో సర్వర్ డెడ్ స్లో ఉంటుంది. నెక్స్ట్ యాక్టివేట్ కాంపోనెంట్స్
కంట్రోల్ ఇండికేట్స్ క్లిక్ చేస్తారా? న్యూ ఎంట్రీకి వెళ్ళండి. న్యూ ఎంట్రీ. ఇక్కడ చూడండి, ఫిజికల్ ఇయర్ 2024 తీసుకుంటున్నాం. అదే మీ రియల్ టైం ప్రాజెక్ట్లో అనుకోండి, మీ కంపెనీ కోడ్ స్టార్టింగ్ ఇయర్ తీసుకోవాలి. రియల్ టైం ప్రాజెక్ట్లో ఇక్కడ మన ఫైనాన్షియల్ ఇయర్ తీసుకుంటున్నాం, కానీ రియల్ టైం ప్రాజెక్ట్స్ అయితే కంపెనీ ఏ ఇయర్లో స్టార్ట్ అయిందో అది తీసుకోవాలి. అంటే ఏంటి, డేటా అనేది అప్పటి నుండి మనకు రిఫ్లెక్ట్ అవుతుందని అర్థం. కంపెనీ స్టార్టింగ్ ఇయర్ తీసుకోవాలి ప్రాజెక్ట్లో అయితే. ఇది డెమో కాబట్టి 2024 తీసుకుంటున్నాం. ఓన్లీ డెమో సర్వర్లో మాత్రమే మన ఫిజికల్ ఇయర్ తీసుకోవాలి. లేకపోతే రియల్ టైం ప్రాజెక్ట్లో కంపెనీ ఎప్పుడు స్టార్ట్ అయిందో అది తీసుకోవాలి. నెక్స్ట్ ఇవి యాక్టివేట్ చేయండి. కాంపోనెంట్ చూడండి, కాస్ట్ సెంటర్ యాక్టివేట్. నెక్స్ట్ ఆర్డర్ మేనేజ్మెంట్ యాక్టివేట్ చేయండి. లాస్ట్ వన్ అవసరం లేదు, లాస్ట్ వన్ తప్ప మిగిలినవన్నీ యాక్టివేట్ చేయండి. నెక్స్ట్ పైన చూడండి, ఏ ఉంచుతారు పైన, ఇంకా యాక్టివ్ టైప్ ఏ అనేది కూడా తీసుకోవాలి. ఇవన్నీ ఇంపార్టెంట్. తర్వాత ప్రాజెక్ట్ ఆర్డర్స్, సేల్స్ ఆర్డర్, కాస్ట్ ఆబ్జెక్టివ్స్ అవి కూడా యాక్టివేట్ చేయండి, సెలెక్ట్ చేయండి. రియల్ ఎస్టేట్ అవసరం లేదు. తర్వాత ఆల్ కరెన్సీస్ కింద ఆల్ కరెన్సీస్ ఉంటాయి చూడండి. నాకేదో ఇక్కడ ఇండికేట్ అవుతుంది అది. ఆల్ కరెన్సీస్ తీసుకున్నారా? వన్ మినిట్. ఆల్ కరెన్సీ తీసుకున్నారు. ఇంకా డౌన్లో ఏముంది, ఇంకేం అవసరం. సేవ్ చేయండి. కంటిన్యూ చేయండి. ఓకే, వెయిట్ చేయండి. డాక్యుమెంట్ లోడ్ అవుతుంది, వెయిట్ చేయండి. టైం తీసుకుంటుంది. ఈసీసీలా కాదు, బ్రౌజ్ అవుతుంది, డాక్యుమెంట్ లోడ్ అవుతుంది. కంటిన్యూ చేయండి. నెక్స్ట్ యాక్టివేట్ కంట్రోలింగ్ ఏరియా, OKKS నోట్ చేసుకోండి. ఓకే, ఇవన్నీ సేవ్ చేశారు కదా. నెక్స్ట్ నోట్ చేసుకోండి, యాక్టివేట్ కంట్రోలింగ్ ఏరియా OKKS. ఇవ్వండి, మీ కంట్రోలింగ్ ఏరియా ఇవ్వండి. పాత్ ద్వారా వెళ్ళండి. ఇక్కడ అకౌంటింగ్, ఫైనాన్షియల్ అకౌంటింగ్, జనరల్ లెడ్జర్ రావట్లేదుగా, టీ కొడుతురా. పాత్ ఇవ్వండి. ఇప్పుడు ఏంటి ఇవన్నీ వస్తున్నాయి నాకు. జనరల్ లెడ్జర్, మాస్టర్ రికార్డ్స్, ప్రాఫిట్ సెంటర్, OKKS ఇవ్వండి. జస్ట్ కంటిన్యూ చేయడం అంతే, ఇంకేం అవసరం లేదు. అలా ఇచ్చేసి కంటిన్యూ చేస్తే ఏమవుతుందంటే మీ కంట్రోలింగ్ ఏరియా అనేది ఆటోమేటిక్గా యాక్టివేట్ అవుతుందండి. ఇంతకుముందు ఆల్రెడీ అయిపోయింది, మళ్ళీ వెళ్ళాము, మనకు తెలియలేదు కదా. సో ఆటోమేటిక్గా యాక్టివేట్ అవుతుంది. OKKSలోకి వెళ్ళి మీ కంట్రోలింగ్ ఏరియా ఇవ్వాలి. ఇస్తే ఆటోమేటిక్గా మీ కంట్రోలింగ్ ఏరియా అనేది యాక్టివేట్ అవుతుంది. నెక్స్ట్ యాక్టివేట్ ప్రాఫిట్ సెంటర్ అకౌంటింగ్. యాక్టివేట్ ప్రాఫిట్ సెంటర్ అకౌంటింగ్.
వెళ్ళండి, పాత్ ద్వారా వెళ్దాం. ప్రాఫిట్ సెంటర్ అకౌంటింగ్ని యాక్టివేట్ చేస్తున్నాం. SPRO IMG ఫైనాన్షియల్ అకౌంటింగ్, జనరల్ లెడ్జర్ అకౌంటింగ్, మాస్టర్ డేటా, ప్రాఫిట్ సెంటర్. యాక్టివేట్ ప్రాఫిట్ సెంటర్ అకౌంటింగ్ ఇన్ కంట్రోలింగ్ ఏరియా. ప్రాఫిట్ సెంటర్ అకౌంటింగ్ యాక్టివేట్ చేస్తున్నాం. ఎగ్జిక్యూట్ చేయండి. ఎగ్జిక్యూట్. పొజిషన్ ఇన్వెంటరీకి వెళ్ళండి. మీ కంట్రోలింగ్ ఏరియా పొజిషన్కి వెళ్ళండి. బ్యాక్ వెళ్ళండి. అగైన్ మళ్ళీ చేయండి. పొజిషన్కి వెళ్ళండి డైరెక్ట్గా. మీ కంట్రోలింగ్ ఏరియా ఇవ్వండి. చూడండి, ఇది మీ కంట్రోలింగ్ ఏరియా. దీన్ని యాక్టివేట్ చేస్తాం. ఎలా చేస్తాము? ఆ చెక్ బాక్స్ సెలెక్ట్ చేసుకోండి. సేవ్. అంతే, ఇంకేం లేదు. మీ కంట్రోలింగ్ ఏరియా, మీ ప్రాఫిట్ సెంటర్ అకౌంటింగ్ యాక్టివేట్ చేసినట్లు. పైన ఏమని చూడండి, ప్రాఫిట్ సెంటర్ అకౌంటింగ్ మీరు సెలెక్ట్ చేశారు కదా, అక్కడ చూడండి యాక్టివేట్ ప్రాఫిట్ సెంటర్ అకౌంటింగ్. ప్రాఫిట్ సెంటర్ అకౌంటింగ్ ని యాక్టివేట్ చేస్తాం మనం, అంతే, ఇంకేం లేదు. సేవ్ చేశారా? అయిపోయింది. ఈ కంట్రోలింగ్ ఏరియా క్రియేట్ చేసాము, యాజ్ వెల్ యాజ్ మనం ప్రాఫిట్ సెంటర్ అకౌంటింగ్ ని కూడా యాక్టివేట్ చేసాం మనం ఇక్కడ. అది క్లియరా? నెక్స్ట్ నోట్ చేసుకోండి. రేపు చెప్తాను, యాక్చువల్గా నాకు టైం లేదు. టైటిల్ నోట్ చేసుకోండి, రేపేం చెప్తాను అనేది. డిఫైన్ ప్రాఫిట్ సెంటర్ స్టాండర్డ్ హైరార్కీ. చూడండి, రేపు ఈ కాన్సెప్ట్ డిస్కస్ చేద్దాము. యాక్చువల్గా నాకు హాస్పిటల్లో అపాయింట్మెంట్ ఉంది, మదర్కి హెల్త్ బాగాలేదు, హాస్పిటల్కి వెళ్తున్నాము. రేపు ఈ కాన్సెప్ట్ డిస్కస్ చేద్దాం. ఓకే, థ్యాంక్ యూ అండి, బాయ్, గుడ్ డే. నాగరాజు.